ఈ సమయంలో మనం దేవుని విందు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. ఆత్మీయమైన విందు మన కొరకు సిద్ధపరచబడింది. ఇప్పుడు వాక్యపు విందు మనం అందరం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమైన అనంతరం మనం యేసయ్య శరీర రక్త భోజనం మనం చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగని ఈరోజు స్పెషల్గా మీ కొరకు విందు, ప్రత్యేకమైన విందు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు వాక్యపు విందును మనం వాక్యపు విందును మనందరం కూడా సేవిద్దాం, అందరూ ఆరగిద్దాం. మనందరూ చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరూ కూడా తెరచి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరూ తెరచి మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడ రైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొన రైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ఆమేన్. చాలండి. ఆ దినములలో ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దూకులైనటువంటి వారిని వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఆ రోజుల్లో ఉన్న ప్రజలను ఉద్దేశిస్తూ ఎలా ఉన్నారంట ప్రజలు? ఈ తరం వారిని దేనితో పోల్చుదుము? సంత వీధిలో కూర్చుండి పిల్లన గ్రోవి మేము ఊదాము, నాట్యం ఆడ రైతురి, ప్రలాపించాము, రొమ్ము కొట్టుకొన రైతురి, తమ స్నేహితులతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారట ఈ తరం ప్రజలు. అంటే ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ తరం ఎలా ఉన్నారంటే పిల్లకాయలను పోలి ఉన్నారట. ఈ తరం ప్రజలు ఎలా ఉన్నారండి? ఆ రోజుల్లో అలానే ఉన్నారు, ఈ రోజుల్లో కూడా అలానే ఉన్నారు. వాళ్ళకి ఏదో బాగా తెలుసని, ఏదో జ్ఞానం తెలుసని విర్రవీగే వాళ్ళు కొంతమంది ఉంటారు. మాకంతే మించిన జ్ఞానం ఎవరికి లేదు అనే విర్రవీగే వాళ్ళు ఉంటారు. ప్రభు అంటాడు, మీ జ్ఞానం అంతా వెర్రిదిరా బాబు అంటాడు ఆయన. ఆమె చెప్పండి. అలానే అనుకునే వాళ్ళు, వాళ్ళ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకులు అనుకునే వాళ్ళు మా అంత జ్ఞానులు ఎవరు లేరు అనుకునేవాళ్ళు. అందుకనే 18వ వచనంలో 18-19 వచనాల్లో వారంట ఇంకా ఏమనుకునేవారు తెలుసా అండి? యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దెయ్యములు పట్టిన వాడని వారు అనుకొనుచున్నారు. యోహానేమో దెయ్యను పట్టిన వాడు, తినక త్రాక్కున్నాడు కదా అనుకునేవారట. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చెను గనుక, మనుష్య కుమారుడు యేసు ప్రభువారు తినుచూ త్రాగుతూ వచ్చాడు గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని సుంకరులకును పాపులకును స్నేహితుడనని వారు అనుచున్నారు. అలా అనుకునేవారు. అయినను జ్ఞానమని జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందున నేను. ఆమె ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి ఇక్కడ. ఆ విధంగా వాళ్ళు చాలా జ్ఞానవంతులు అని విర్రవీగుతూ ఉండేటువంటి వారు. పిల్ల జ్ఞానం. కొంతమంది చూడండి, మనిషి ఎదుగుతాడు కానీ ఏమి ఎదగదు. చెప్పరే, అరే మైండ్ ఎదగలేదురా నీకు, మనిషి ఎదిగావు కానీ బొర్రా. కొంతమంది అలానే ఉంటారండి, మనుషులు ఎదుగుతారు కానీ వాళ్ళ చేష్టాలు మాత్రం ఎదిగిన వాళ్ళలాగా ఉండవండి. పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు. పిల్లలకి అన్నీ చెప్పాలండి, అలాగ చెప్పాలి వాళ్ళకి. ప్రార్థన అనగానే ఏం చేయాలి? అటు ఇటు తిరుగుతూ ఉండాలి. అంతేనా? ప్రార్థన అంటే అంతేనండి? ప్రార్థన అనగానే ఏం చేయాలి చెప్పండి? మోకాళ్ళు వేయాలి. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి. ఆరాధన అనగానే మనం చక్కగా నిలబడి మనం కళ్ళు మూసుకొని దేవున్నా అంటే కళ్ళు తెరిచి ఇంతే చూస్తూ ఉంటారు కొంతమంది. కళ్ళు తెరిచి చూడాల్సింది మేము నడిపించే వాళ్ళం. ఇక్కడ అవసరం బట్టి కళ్ళు తెరిచి మధ్యలో మేము చూసి ఆరాధిస్తున్నారా లేదా ఎవరన్నా అని మేము చూడాలి. కొంతమంది చూడండి ఎలా ఉంటారు.
అంటే వాళ్ళు ఎదగలేదు, పసిపిల్లలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? పసిపిల్లలుగా ఉన్నారు. దేవునిలో ఎదుగుదల లేని పిల్లకాయల్లాగా ఉన్నారంటే ఆ రోజుల్లో, ఆ తరంలో ప్రజలు. అలాగే ఈ రోజుల్లో కూడా చాలామంది ఎలా ఉంటున్నారంటే, మనుషులైతే ఎదిగారు కానీ చాలామంది ఏం ఎదగలేదు. ఆధ్యాత్మికంగా దేవుల్లో చెప్పండి ఎదగని వారుగా ఉంటున్నారు. వారు అనుకునే వాళ్ళు మేమే జ్ఞానవంతులు అని విర్రవీగే వాళ్ళంట. సద్దూకైలు, పరిసయ్యులు, శాస్త్రులు, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకునే వాళ్ళట. ప్రభు అంటాడు, మీది వెర్రి జ్ఞానం రా బాబు అంటాడు ఆయన. ఆమె చెప్పండి. ఎదగాలి, ఎదగలేని వారుగా ఉంటారు చాలామంది. పసిపిల్లల్లాగా ఉంటారు కొంతమంది అండి. ప్రభు అలా ఉండొద్దు అన్నాడు. ఎఫెసీ పత్రిక చూడండి 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. అసలు వీళ్ళు యోహాను గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. యోహానేమో ఏమంటే మొదటగా పంపబడిన దూత, రెండోసారి పంపబడిన దూత ఏలియా. స్తోత్రం చెప్పండి. ఆయన పంపబడ్డాడంటే మామూలుగా అయితే వచ్చాడు, కానీ మరలా యుగాంతమందు మరలా ఏలియా రాబోతున్నాడు అనేటువంటి ఆధారాలు ఉన్నాయి మలాకీ గ్రంథం ప్రకారం. ఆమేన్. మలాకీ గ్రంథంలో 2 దూతలు కనబడతారు. ఒక దూత ఏమో యోహాను, 3వ అధ్యాయం 1వ వచనంలో మొదటి దూత యోహాను వస్తాడు, మార్గం సిద్ధపరుస్తాడు యేసు ప్రభువారికి ముందుగానే. తర్వాత 4వ అధ్యాయంలో మనకు కనబడే అక్కడ దూత ఒక ఆయన ఉన్నాడండి. ఆయన అందరినీ ఏం చేస్తాడు? యెహోవా దినమునకు ముందుగా ఆయన వచ్చినంటే ప్రభు రెండవ రాకడ భూమి మీద అడుగుపెట్టే అర్మిగిద్దోన్ అనే స్థలములో అడుగుపెట్టే ఆ స్థలములో ఆ రాకడ మహిమగల రాకడ. అది ప్రభు అడుగుపెట్టే రాకడ. ఏ రాకడ అంటే అది బహిరంగ రాకడ అంటారు. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ దినంకు ముందుగా వచ్చేటువంటి 2 సాక్షులు ఉన్నారే, ఆ 2 సాక్షుల్లో ఒక ఆయన ఏలియా అనియు హానోక్ అనియు ఉన్నారు. మోషే అంటే ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఎక్కువ ఆధారాలు ఏమీ లేవు. ఆమె చెప్పండి. కాబట్టి ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఈ సందర్భంలో, ఆ సందర్భంలో యోహాను కంటే మీరు ఇంతకాలం ఎవరిని వెంబడించారు? ఏం చూసాం? అరణ్యంలో రెల్లునా, కొమ్మనా, అదా ఇదా అని ప్రభు అడుగుతాడు అనమాట. ఆ రోజు వారందరితో మాట్లాడుతూ ఆ సందర్భం ఇందాకలా మనం చెప్పుకున్న విషయాలు జ్ఞాపకం చేస్తారన్నమాట ప్రభు. అయితే పసిపిల్లల్లాగా వాళ్ళు ఉంటూ పిల్లకాయల్లాంటి ఒక జ్ఞానాన్ని, మిడిమిడి జ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. మా అంత జ్ఞానవంతులు లేరు అన్నట్టుగా ఉండేవాళ్ళు. ప్రభు అన్నాడు, మీరు పిల్లకాయలను పోలి ఉన్నారు, మీరు ఎదగలేదు అని అన్నాడు. అందుకని దేవుళ్ళో ఆధ్యాత్మిక విషయంలో ఎదిగిన వారుగా మనం ఉండాలి, పాపం విషయంలో పిల్లలుగా ఉండాలట. ఆమేన్. పిల్లల విషయంలో చూడండి, బుద్ధి విషయంలో ఎదిగిన వారుగా ఉండాలి. ఏ విషయంలో? బుద్ధి విషయంలో ఎదిగిన వారు, పాపం విషయంలో పిల్లల వంటి వారుగా మనం ఉండాలని లేఖనాలు తెలియజేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక అన్నాను కదా, ఒకసారి తీశారా 4వ అధ్యాయం. అక్కడ మనం చూస్తే ఒక మంచి మాట మనం చదువు. ఇక మీదట మీరు పసిపిల్లల ఉండక అంటాడు కదా, ఆ మాట చదువుదాం. 14వ వచనం చదవండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక పసిపిల్లలమై ఉండక. పసిపిల్లలుగా ఉన్నోళ్ళు ఏం చేస్తారు తెలుసండి? ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకుపోతారు. ఎవడు బోధలు పడితే వాళ్ళు బోధలు వింటారు. వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, మనం అలా చేయాలేమో అని చెప్పేసి అని ఏం అర్థం కాక పచ్చన అయిపోయి ఏం చేయాలి అర్థం కాక బలహీనమైపోయి లోకంలో కలిసిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఎదగని వాళ్ళు అలా అవుతారు. ఎవరు చెప్పండి? దేవుళ్ళో ఎదగని వారు ప్రతి ఉపదేశానికి అటు ఇటు తొలగిపోతారు. ఏ బోధ కరెక్టా, ఏ బోధ సత్యమా అని గ్రహించేవారుగా ఉండాలి. అలా గ్రహించాలంటే చెప్పండి, పసిపిల్లలుగా చెప్పాలి, ఉండకూడదు. ఆమె చెప్పండి. పసిపిల్లలుగా ఉన్నోళ్ళు ఏ బోధ పడితే ఆ బోధ అన్నీ తినొచ్చు, అర్పితమైన అన్నీ తినొచ్చు, అన్నీ త్రాగొచ్చు, అన్నీ చూడొచ్చు, అన్నీ చేయొచ్చు అనే బోధలకైతే సూపర్ భలే ఇష్టపడతారండి. ఆమె అలాంటి బోధలు
బాగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి బోధలు వింటే నువ్వు పోతావు నరకం. ఆమె చెప్పండి. కాబట్టి ఏ బోధలు పడితే ఆ బోధలు వినకూడదు. హల్లెలూయా. ఏమండి, మీరు వినాల్సిన బోధలు, ఒకటి దైవజనులు ఈ యొక్క మినిస్ట్రీ బోధలు వినండి. హల్లెలూయా. సురేష్ అయ్య గారు చెప్పిన బోధలు వినండి. ఆ తర్వాత నేను చెబుతున్న బోధలు వినండి. హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్లో వినండి. ఈ వాక్యాలు మిమ్మల్ని ప్రభు రాకడికి సిద్ధపరుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏయో ఎంతమంది విన్నా కానీ దేవుని బిడ్డలారా గమనించండి, పరిపూర్ణము చెందేటువంటి అపోస్తుల ఉపదేశంతో కూడినటువంటి మహిమగల సందేశాలు ఇవి. హల్లెలూయా. ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరిచే సందేశాలు ఇవి. ఈ బోధలు వింటే ప్రభు రాకడికి మీరు పరిపూర్ణంగా మీరు సిద్ధపడతారు. ఈ లోకంలో రకరకాల బోధలు వచ్చాయి. శనివారం ఆరాధనలు చేసేయచ్చు, ఆదివారం కాదు అనే బోధలు వచ్చినాయి. అలాంటి బోధలు మనం వినకూడదు. ఆమేన్. ఎవరిని ఏ పాస్టర్ పడితే ఆ పాస్టర్ని ఇంటికి చేర్చుకోకూడదు. వాళ్ళకి వందనం చెప్పకూడదు. కొంతమంది విశ్వాసంలోంచి తొలగించేవారు ఏమండి వస్తున్నారు. మిమ్మల్ని దేవునికి దూరపరిచేటువంటి వారుగా కొంతమంది ఉంటూ ఉన్నారు. సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని బోధించి అదే సత్యమని నమ్మించేవారు వస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఉపదేశానికి అటు ఇటు తొలగిపోయేవారుగా ఉండకూడదు. ఆమేన్. మీరు చెప్పాలి, మాకంటూ ఒక సహవాసం ఉంది, మాకంటూ ఒక సేవకుడు ఉన్నారు, మీరు రావద్దు బ్రదర్ అని చెప్పండి. వచ్చినోడికల్లా తలకాయ వంచి చేయి పెట్టి ప్రార్థన చేయించుకొని దయ్యాలు ఎక్కించుకోకండి, లేనిపోయిన దయ్యాలు. ఆమేన్. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. పసిపిల్లలుగా మనం ఉండొద్దు. ప్రతి ఉపదేశానికి అటు ఇటు తొలగిపోయేవారుగా మనం ఉండొద్దు. తర్వాత ఏం రాయబడి ఉందండి? అటు ఇటు తొలగిపోయేవారు ప్రతి ఉపదేశాన్ని, ప్రతి మాటకి, ప్రతి వాళ్ళు చెప్పిన మాటలకి. ఆత్మీయ తండ్రి నీకు ఒక్కడే ఉండాలి. బోధకులు అనేకులున్నా ఎవరుండాలి చెప్పండి? చెప్పాలందరూ. ఆత్మీయ తండ్రి ఒక్కరే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి ఒక్కరే ఉండాలి. టీవీలో చెప్పే ప్రసంగికులందరూ కూడా మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయరు. ఇంటికి వచ్చి మీకు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేసేది రోజు మీ పేర్లు ఎత్తిపట్టి ప్రార్థన చేయరు వాళ్ళు. మేము ప్రార్థన చేసేది. ఆమేన్. తెలియని వాళ్ళు తెలిసి తెలియక ఏమండి ఏం చేస్తున్నారు? కొంతమందికి తెలియక అనాలోచనగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్నామే, ఆ వాక్య భాగంలో రాయబడి ఉంది, మీరు ఇక మీదట పసిపిల్లలై ఉండి మనుషుల మాయోపాయముల చేత, మనుషుల మాయ అనండి, మనుషుల మాయల్లో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉందుముగాక సంగమా. హల్లెలూయా. తప్పు మార్గమునకు లాగు కుయుక్తిలో పడకుండా ఉందుముగాక. ఏ మార్గానికి లాగు? ఇప్పుడు మీరున్నారు మహిమగల సంఘములో, ఇప్పుడు మీరున్నారు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసములో, ఉన్నతమైన ఈ బోధలో మీరున్నారు. నీ ప్రాణం పోయేంత వరకు, నువ్వు చచ్చేంత వరకు ఇదే సంఘములో నాటబడి ఉందువుగాక. ఈ పాస్టర్ కాకపోతే వేరే పాస్టర్, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఈ డాక్టర్ కాకపోతే వేరే డాక్టరు. ఏందండి ఇది? ఏమండి లోకంలో ఉన్నటువంటి విధానం, లోక సంబంధంగా రాజకీయాల విధంగా చేసేది కాదు ఇది. ఆమేన్. నువ్వు ఏ సంఘంలో అయితే అంటుకట్టుబడి ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, అదే సంఘములో ఉండుట మంచిది. ప్రభు రాకడకు మీరు పరిపూర్ణంగా సిద్ధపడి ప్రభుతో మీరు ఎత్తబడగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా.
మా ప్రయాస అదే, ప్రభు రాకడికి ఏ విధం చేతనైనా మీరు పరిపూర్ణులుగా మారి సిద్ధపడాలనేదే. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, మనుషుల మాయోపాయములు కుయుక్తిలో మీరు పడకుండా ఉండాలంటాడు. కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశం, కల్పించబడిన ఉపదేశాలు, మామూలు ఉపదేశాలుగా కల్పించబడిన ఉపదేశం. లోకంలో వార్తలన్నీ చెబుతుంటారు కొంతమంది అండి. వాక్యం చెప్పు, సోదంతా కాదు చెప్పాల్సింది. ఏం చెప్పాలి? వాక్యం ఉంటలే. ఈరోజు సంఘాల్లో, చాలా సంఘాల్లో అండి, దేవుని ఉన్నతమైన దేవుని వాక్యం, నీళ్లు కదిలించబడే వాక్యం దేవుని సంఘంలో ఉండాలి. తెట్టెలు కట్టి, పాసి పట్టి, నాసు పట్టి, బూజు పట్టి, దాని మీద పురుగులు తిరుగుతున్న ఆ నీళ్లు తాగుతారా మీరు? నీళ్ళు ఎలా ఉండాలి? కదిలించబడుతున్న నీళ్లు. కోనేటిలోకి వచ్చి నీళ్లు కదిలించిందంట దూత, ఆ వాటర్లో ఎవరైతే దిగుతారో వాళ్ళు బాగుపడతారు. ఆమేన్ చెప్పండి. ఆ వాక్యాన్ని ఎవరైతే, ఫ్రెష్ వాక్యాన్ని ఎవరైతే తింటారో ప్రభు రాకడకు మీరు సిద్ధపడతారు. హల్లెలూయా. యేసు ప్రభువారు అడుగుతున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తూ అడుగుతున్నారు, ఈ తరం వారిని దేనితో పోల్చుదుము? పిల్లకాయలను పోలి ఉన్నారు. పిచ్చి పిచ్చి ఆటలాడుతూ బిడిబిడి జ్ఞానంతో బ్రతుకుతున్నారు. ఏది సత్యమో అసత్యమో తెలియకుండా ఉంటూ ఉన్నారు. పెద్దవారు అనుకుంటున్నారు కానీ, అన్నీ తెలుసు అనుకుంటున్నారు కానీ, మీరు పసిపిల్లలయ్యా, పసిపిల్లలాగా ఉన్నారయ్యా, మీరు ఎదగాలి అని అన్నాడు. హల్లెలూయా. ఎదగాలి మీరు అని అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. మరొక విషయం మీతో మాట్లాడబోతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వాక్యం. మత్తయి సువార్త 12:34. మీరు ఎంత స్పీడ్గా ఉంటారో నేను అంత స్పీడ్గా ఉంటా. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలా మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచిదన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమన్న లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. అప్పుడు శాస్త్రులలోనూ. చాలండి, ఆ మాటలు గమనించారా? మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు అని ప్రభువు అడుగుతున్నారు. ఆ రోజు ప్రశ్నిస్తూ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారండి? మీరు చెడ్డవాళ్ళయ్యుండి మంచి మాటలు పలకగలరా అని అంటాడు. ఏమండి, చెడ్డోళ్ళ నోటం బట్టి ఏ మాటలు వస్తాయి చెప్పరా? మంచి మాటలు వస్తాయా? చెడ్డవాళ్ళ నోట చెడ్డ మాటలు, మంచివారి నోట. ఓకే, ఇంకా అర్థం అవటానికి, ఇప్పుడు మనం బావి తవ్వితే ఆ నీళ్ళు ఏ నీళ్ళు అని తెలిసింది? మంచి నీళ్ళు అని తెలిసింది. తోడితే ఏ నీళ్ళు వస్తాయి? త్రాగితే తీపిగానే ఉంటాయి, మంచి నీళ్ళు కాబట్టి. మనం బావి తవ్వాం, నీళ్ళు రుచి చూసాం, అవి ఉప్పు నీళ్ళు. ఆ నీళ్ళు పైకి తోడితే ఏ నీళ్ళు వస్తాయి? ఒక్క బావిలో నుండే మంచినీరును ఉప్పు నీరును వచ్చునా? చెప్పండి ప్రియులారా, రావు కదా. మరి ఈ రోజుల్లో వస్తున్నాయి, కొంతమందికి ఈ రోజుల్లో వస్తున్నాయి. ఇక్కడ స్తోత్రం హల్లెలూయా అని ఇక్కడేమో దేవుని స్తుతిస్తూ అన్య భాష మాట్లాడుతున్నారు. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు కొంతమందిలేండి. మీరు మంచోళ్ళే. యూట్యూబ్లో వింటున్న వారులారా చూడండి, మీరు కూడా గమనించండి. ఏమండి, సన్నిధిలోకి వచ్చి స్తోత్రం హల్లెలూయా యేసయ్యా స్తోత్రం గొప్ప దేవుడు మంచి దేవుడు అని మంచిగా దేవుని స్తుతిస్తూ మంచి భాష మాట్లాడుతున్నాం. బయట దుర్భాష. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏం జారకూడదట చెప్పండి? కాలు జారినా తీసుకొచ్చావు, నోరు జారినా తీసుకోలేదు అంటారు కదా సామెతలు. అలానే బైబిల్లో కూడా కొన్ని ప్రాముఖ్యమైన మాటలు రాబడినాయి. మాట్లాడటానికి ఏం చేయాలట? నిదానించాలి. కోపట్టానికి కూడా నిదానించాలి. ఆమేన్ చెప్పండి. కొన్ని నిదానించాల్సినవి ఉన్నాయండి.
ఊరికనే వచ్చిందిగా నాలుక నోరు అని చెప్పేసి అని వెంటనే మాట్లాడకూడదు, ఆగి నిదానించి మాట్లాడాలి. ఆమేన్. మాట్లాడుటకు నిదానించాలి, తొందరపడకూడదు. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్పి, అక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పే కొండెపు మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారండి. వారికి దేవుని తీర్పు, దేవుని శిక్ష ఉంటుంది. ఆమేన్. జాగ్రత్త, అలా చేయకూడదు. గొడవలు పెట్టి పంచాయతీలు పెట్టకూడదు. పంచాయతీలు చేసి ఆనందించకూడదు, నవ్వకూడదు. ఆహా బాగా జరిగింది, తెక్క కుదిరింది అని ఆనందించకూడదు. అదేం ఆనందం? పైశాసిక ఆనందం, సైతాన్ ఆనందం. సైతాన్ కూడా అలా ఆనందిస్తాడు. ఇద్దరికి గొడవ పెట్టాను, ఆహా ఇప్పుడు సూపర్, బాగా కొట్టుకుంటున్నారు, దెబ్బలు కూడా బాగా తగులుతున్నాయి. అలాంటి చేష్టలు ఎవరైనా చేస్తున్నారా? దేవుని బిడ్డలారా జాగ్రత్త, దేవుని తీర్పులో నిలబడే అవకాశం ఉంది. తర్వాత ప్రతివారు మంచి క్రియను బట్టి చెడ్డ క్రియను బట్టి తీర్పులోకి వస్తారట. ఆమె జాగ్రత్త పడాలి. మనం మంచిని చెడుగా, చెడుని మంచిగా మార్చేసి రకరకాలుగా ఏమండి వక్రీకరించి లేనిపోయిన మాటలు కల్పించి గొడవలకి కారణమయ్యేవారుగా, కారకులుగా మనం ఉండకుండా మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంటాడు, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు అని యేసయ్య ప్రశ్న అడుగుతున్నాడు ఆ రోజుల్లో. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. మీరు మంచివారైతే మీ నోట ఏమి రావాలి? మంచి మాటలే రావాలి. ఆ రోజు ప్రభు అత్తరం పిల్లకాయలను పోలుందంట. ఈరోజు అడుగుతున్నాడు నీతో కూడా, నువ్వు కూడా ఎలా ఉన్నావు? ఎదగని బిడ్డవగా, పిల్లకాయ వలె నువ్వు చిన్న పిల్లల స్థితిలో ఎదగని వారుగా మీరున్నారా అన్నాడు ప్రభు అడుగుతున్నాడు. ఆమేన్. మనం ఎదుగుదుముగాక. రెండవ ప్రశ్న మనం ఈరోజు చూసాము కదా, చెడ్డవారి నోటమ్మటి చెడ్డ మాటలు వస్తాయి, మంచివారి నోటమ్మటి మంచి మాటలు వస్తాయి. మంచి మాటలు చెడ్డ మాటలు రాకూడదట. ఆమేన్. జాగ్రత్త పడుదుముగాక. నెక్స్ట్ పాయింట్, మరొక విషయం మీతో మాట్లాడుతాం. మత్తయి సువార్త 12:48, 12:48 యేసయ్య మరొక ప్రశ్న అడుగుతున్నాడు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు ననెను. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తం చేసే వాళ్ళందరూ కూడా ఎవరట చెప్పండి? ప్రభువా, యేసయ్య నీ తల్లి వచ్చింది, మీ సహోదరులు వచ్చారు అంటే యేసు ప్రభువారికి సహోదరులు కూడా ఉన్నారు. మరీకి యేసు ప్రభువు పుట్టిన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టారు. ఆమేన్. యేసు ప్రభువుకి తమ్ముళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించండి. అయితే తల్లి వచ్చిందట, సహోదరులు వచ్చారంట, అలాగనే సహోదరి అని అన్నాడు. ఏమంటే ఈ విధంగా ప్రభు అన్నాడు, అసలు నా తల్లి ఎవర్రా బాబు, నా తమ్ముళ్ళు ఎవరు, నా చెల్లెళ్ళు ఎవరు? పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువారే నా తల్లి, నా సహోదరి, సహోదరుడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం దేవుని చిత్తం చేస్తే మనం కూడా దేవునికి ఎలాంటి వాళ్ళం? మనం కూడా సహోదరులం. అమ్మ, తల్లి అని అంటాడు మనల్ని కూడా. స్తోత్రం చెప్పండి. మనల్ని కూడా తల్లి అంటాడు ఆయన. యేసయ్యకి తల్లి లాంటి వారంగా, యేసయ్యకు తమ్ముళ్ళలాంటి వారంగా, యేసయ్యకి చెల్లెల్లాంటి వారంగా మనం కూడా మారుతాం. ఎప్పుడు? ఆయన చిత్తం. ఎవరి చిత్తం? యేసయ్య చిత్తం, తండ్రి చిత్తం కూడా మనం ఈ లోకంలో నెరవేరిస్తే అంట మనం ఆయన తల్లియు, ఆయన సహోదర సహోదరులంగా మనం కూడా మార్చబడతామంట. దేవుని చిత్తము చేయుదుముగాక. మనం కూడా దేవుని చిత్తము చేయుదుముగాక. దేవుని చిత్తం చేయటం విషయంలో ఆనందంగా, సంతోషంగా ఉండాలి. నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం,
నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ప్రతి మాటకు, దేవుని మాటకు మనం లోబడుతూ ఆయన చిత్తం చేసేవారుగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన మన యందు ఎంతో ఆనందిస్తాడండి. హల్లెలూయా. నా సహోదరుడా, ఓ నా తల్లి, ఓ నా తండ్రి అని అంటాడు ఆయన కూడా. దేవునికి స్తోత్ర. అలాంటి భాగ్యం మనం సంపాదించుకుందాము గాక. దేవుని చిత్తము చేయుదుము గాక. మన చిత్తం కాదు, ఎవరి చిత్తం? దేవుని చిత్తం. దేవుని చిత్తం చేస్తూ ఈ లోకంలో బ్రతుకుదాం. ప్రభువా ప్రభువా అని పిలిచేవారు పరలోక రాజ్యం చేరరు, కానీ దేవుని చిత్తం, తండ్రి చిత్తం చేయవారే పరలోక రాజ్యంలో చేర్చబడతారు. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ నేను ముగించబోతున్నాను. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 2-3 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 2-3 వచనాలు. నీ శిష్యులు చేతులు కడుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారా అని అడిగిరి. అందుకైనా మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. చాలండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి కొంతమంది అంటున్నారు, ఆ రోజుల్లో పరిసయ్యులు, సద్దూకైనటువంటి వారు, ఆ రోజున్నటువంటి వారు వచ్చి అంటున్నారు, అయ్యా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అయ్యా. ఆయన అన్నాడు, ఒకవేళ టైం లేదేమో, సమయం కుదరలేదేమో, ఒకవేళ మర్చిపోయారేమో, దాన్ని అంతా పట్టించుకొని చూసుకునేది ఎందుకు, భూతత్వంలో పెట్టి చూసేది ఎందుకు? కొంతమంది అలానే ఉంటారండి. దేహశుద్ధి ఎక్కువ, ఆత్మశుద్ధి ఉండదు. ఆమె చెప్పండి. 2 కావాలి. ఆమె చెప్పండి. 2 ఉంటే మంచిది. ఒక్కవేళ మర్చిపోతే ఎవరైనా అదని పాపంగా భావించవసరంలా. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారట, భూతత్వంలో పెట్టి అమ్మ 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 చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు నీ శిష్యులు. పెద్ద పాపంగా చెప్పేస్తున్నారు. యేసయ్య అన్నారు, ఇదే పాపం అనుకుంటున్నారు కదా, పెద్ద పాపం అనుకుంటున్నారా? మీకు ఆచారం అంత అవసరమా? పెద్దలు నియమించారట చేతులు కడుక్కునే భోజనం చేయాలని. పెద్దల పారంపర్యాచారం అంటే పెద్దలు ఏమిచ్చిన ఆచారం వీళ్ళు పాటించట్లే, చేతులు కడుక్కోకుండా తింటున్నారు నీ శిష్యులు అంటే ప్రభు అన్నాడు, అసలు మీరు అమ్మా ఏమన్నాడమ్మా, అసలు మీరు దేవుని ఆజ్ఞ మీరి దేవుడు చెప్పింది అని చేయకుండా పెద్దల పెద్దల మాట అన్న, దేవుడి మాట పక్కన పెడతారు, పెద్దల మాట ఎక్కువ చేస్తున్నారు మీరు. ఏమండి, మనుషుల మాట ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, దేవుడి మాటకేమో ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అసలు ముందు దేవుని మాట మీరేనండి అని ప్రభు వాళ్ళతో ప్రశ్నించారు. హల్లెలూయా. అసలు మీరెందుకు మరి ఆజ్ఞ మేరుతున్నారు? మీరు దేవుని ఆజ్ఞ మేరుతున్నారే, అసలైంది అది కాదా? అసలైంది అది కాదా? పెద్దల మాట కంటే ముఖ్యం ఎవరిదండి మాట? ఎవరి మాట ముఖ్యం? దేవుని మాట ముఖ్యం కదా, దేవుని ఆజ్ఞ ముఖ్యం కదా. తల్లిదండ్రులు సన్మానించండి అన్న దేవుని ఆజ్ఞ మేరుతున్నారే మీరు కొన్నిసార్లు. సన్మానించాలి. పెద్దోళ్ళు పాపం చేతులు కడుక్కోలేదు, మర్చిపోయి తింటుంది అనుకో, ముసలామె ముసలోడు తింటుంది అనుకో, దాన్ని భూతత్వంలో పెట్టి పెద్ద పాపం చేశారన్నట్టుగా చేయటం ఏంది? ముందు మీరు సరి చేసుకుని దేవుని ఆజ్ఞను అనుసరించి నడవండి. మీరు ముందు దేవుని ఆజ్ఞను పాటించండి. తల్లిదండ్రులు గణపరచాలి, పెద్దోళ్ళనే గణపరచాలని ఇంకిత జ్ఞానం కలిగి ఉండనని ప్రభు వారితో చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళకి ఇచ్చే ఘనత ఇవ్వండి. మీకంటే ముందు సీనియర్లుగా ఉన్నవారిని, మీకంటే ముందుగా ఉన్నటువంటి వారిని విశ్వాసుల్లోనే కానీ, ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళలోనే కానీ ఏం చేయాలి? నా అంతలో లేరు అన్నట్టుగా ఉండకూడదు. వాళ్ళకు కొంచెం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇవ్వాలి. అది సహజం, అన్నిటిలో సహజం. ఆమె చెప్పండి. వాళ్ళు ఏమన్నా తప్పు రాంగ్ ఏదైనా మాట్లాడితే సీనియర్ కాదు, ఎవరినైనా హెచ్చరించాల్సిందే. ఆమె చెప్పండి. వాళ్ళు తప్పు ఉంటే సీనియర్ అయినా సరే తప్పు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆమె చెప్పండి.
కరెక్ట్ చేయాలి. అక్క నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, బ్రదర్ నువ్వు మాట్లాడేది కరెక్ట్గా, నువ్వు నాకంటే ముందు విశ్వాసమే కావచ్చు, అక్క జాబులో కూడా నాకంటే నువ్వు సీనియర్గా, ఇది నువ్వు చేసేది మాత్రం కరెక్ట్ కాదు బ్రదర్ అని చెప్పేసి అని చెప్పొచ్చు, తప్పు కాదు. ఆమె చెప్పండి. ఆయన సేవకుడైనా కానీ హల్లెలూయా, దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హెచ్చరించాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని అభిషేకం కలిగిన దేవుని పరిచర్యలో ఉన్నటువంటి సేవలో, గ్లోరియస్ మినిస్ట్రీ పరిచర్యలో నడుచుకున్నటువంటి మేము, ఈ అనుభవాల్లో ఉన్నటువంటి మేము, దేవుని క్రమాలు, కొన్ని క్రమాలు, విధానాలు దైవజనులు మాకు చెప్పి బోధించిన విషయాలు అవి తెలుసు. అయితే ఇలాంటి దైవికమైన విషయాలకు వచ్చేసరికి విశ్వాసి ప్రశ్నించకూడదు. ఆమె చెప్పండి. సేవకుడి మీద ఎదురు తిరిగి మాట్లాడటానికి నువ్వెవడు అసలు? ఎంతలో ఉండాలో విశ్వాస స్థానంలో ఉండాలి, సేవకుడు స్థానంలో ఉంటాడు. ఆమె చెప్పండి. ఎదురు తిరిగి మాట్లాడకూడదు. అది తిరుగుబాటు చేసిన స్వభావం, పాతాళంలోకి దిగజారిపోతారు వారు. బైబిల్లో మీకు తెలిసిన సందర్భం, నాదాబు కోరహ అభిరాముల సంగతి ఏమైంది? దైవజనుల మీద ఎదురు తిరిగి మాట్లాడినందుకట ఏమైందంట? భూమి నెరవిడిచింది, అగాధములోకి దిగిపోయారు వారు. దేవుని తీర్పు అండి అది వాళ్ళకు వచ్చింది. దైవజనుల మీద ఎదురు తిరిగి మాట్లాడినందుకు దేవుని తీర్పు వచ్చింది. అంటే మీరేనా పరిశుద్ధులు, మేము కాదా, మీరేనా అన్ని చేసేది, మేము చేయలేమా అన్న ఒకలాంటి గర్వం నీలో రాకూడదు విశ్వాసిలో. ఆమేన్. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలంటారు కదా లోకం. లేదో అలాగనే సేవకుడు చేసే పని సేవకుడు స్థానంలో ఆయన ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయనకి ఎదురు తిరిగి మీరు మాట్లాడ అవసరం లేదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే చెప్తున్నాను, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు లోకంలో బలహీనులుగా, ఒకవేళ నామకార్థ ఒక సేవకుడుగా ఉన్న వారిని హెచ్చరించాలి. ఆమేన్ చెప్పండి. నామకార్థ స్థితిలో ఉన్న సేవకుల్ని హెచ్చరించండి. నామకార్థంగా బ్రతుకుతున్న ఒక విశ్వాసిని హెచ్చరించండి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అదే ప్రభు అంటున్నాడు, మీరు ఆచార సంబంధమైన శుద్ధీకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, అసలు ఆత్మీయ శుద్ధీకరణకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అన్నాడు. ఆమేన్. ఆచార శుద్ధీకరణ కాదు. అంతకుముందు నేను టైటిల్ పెట్టి శుద్ధీకరణ కోరికలో సందేశం ఇచ్చాను. ఆచార శుద్ధీకరణయా లేక ఆత్మీయ శుద్ధీకరణయా మనలో జరగాల్సింది. ఆచార సంబంధమైన శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాళ్ళు యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము ఒక్కొక్కడు ఏమంటే ఆ ఆరేసి ఏమంటే మన అక్కడ రాయబడి 6 రాతి బాణులు వారు తీసుకురాగా అన్న సందర్భంలో నుంచి నేను మీతో మాట్లాడాను. ఆచార శుద్ధీకరణ కాదు, మనకు కావాల్సింది ఏంటండి? ఆత్మీయ శుద్ధీకరణ కావాలి ఈ సంఘానికి. హల్లెలూయా, స్తోత్రం. ఆఖరి మాట, చివరి మాట, 5వ మాట, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగానేమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే మీకు ప్రయోజనం ఏంటి, అతనికి ప్రయోజనం ఏంటి అని అన్నాడు. ఏంటంటే లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం లేదు, కానీ యేసయ్యను కలిగి తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఉంది. ఆమేన్. ఎవరిని సంపాదించుకోవాలి మనం?
అది ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఎంత పోగేసినా, దేవుని కొరకు కొంత దేవుని సన్నిధిలో ధనము పోగేసుకున్న వారుగా ఉంటేనే పరలోక రాజ్యమందు ప్రతిఫలం ఉందట. దేవునికి స్తోత్రం చెప్పండి. లేదా ఈ లోక సంపాదన పోగేసుకోవటమే తెలుసు కొంతమందికి. పని చేసుకోవటం, ఉద్యోగం చేసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, డబ్బులు పోగేసుకోవటం, అంతవరకే చేసుకుంటే నువ్వు పరలోక రాజ్యం లేదు. నువ్వు చచ్చిపోయినా పరలోకం వెళ్ళవు. ఈ పని చేసుకుంటా, ఉద్యోగం చేసుకుంటా, డబ్బులు పోగేసుకుంటా, దేవుని సన్నిధిలో సంపాదించుకోవాల్సిన ఆ ధనాన్ని కూడా సంపాదించుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఏ ధనాన్ని అంటే యేసయ్యను సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోండి. 2, యేసయ్యను సంపాదించుకోండి. యేసయ్య భక్తిని కూడా సంపాదించుకోండి. కొంతమంది ఉంటారండి అలా సంపాదించుకోరు. ఎప్పుడు పనే, ఎప్పుడు ఉద్యోగమే, ఇంకా చర్చి లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు. ప్రభు అన్నాడు తిమోతి పత్రికలో, ఒకసారి తీయండి ఆ మాట, మీకు చూపించి ముగిస్తాను. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. దైవజనుడా, సిస్టర్ మైక్లో చదవండి ఆ మాటని, మీ పేరు పెట్టి చదవండి. దైవజనుడు అన్న దగ్గర మీ పేరు పెట్టి చదవండి. ప్రైజ్ ది లార్డ్. జ్యోతి నేనైతే అన్నట్టుగా మీరు నేనైతే అన్నట్టుగా చదవండి. అక్కడ కంటిన్యూ చేయండి. నేనైతే వీటిని విసర్జించి, నేనైతే మీ పేరు పెట్టండి. అక్కడ దైవజనుడు ఉంది కదా, దైవజనుడు దగ్గర మీ పేరు పెట్టండి. జ్యోతి నీవైతే నేనైతే వీటిని విసర్జించి నీతిని. ఏటిని విసర్జించి అంటే విడిచి పారిపోం. అంటే పైన ఏం రాయబడిందంటే ధనాపేక్ష గురించి చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి దాన్ని ధనాపేక్ష అనే దాన్ని సంపాదించుకోవటం కాదు, దాన్ని విడిచి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుదును. గట్టిగా చప్పట్లు కొట్టే హల్లెలూయా. ధనం సంపాదించుకుంటూ వాటితో పాటు ఇవి కూడా సంపాదించుకోవాలి మనం. ఆమేన్ చెప్పండి. ధనం సంపాదించుకుంటూ ఈ లోకంలో పని చేసుకుంటా, ఉద్యోగం చేసుకుంటా, ధనం సంపాదించుకుంటూ ఈ లోకంలో నీతిని కూడా సంపాదించుకోవాలి. తర్వాత ఏం సంపాదించుకోవాలి? భక్తిని సంపాదించుకోవాలి. తర్వాత విశ్వాసం సంపాదించుకోవాలి. తర్వాత ప్రేమను సంపాదించుకోవాలి. తర్వాత ఓర్పును సంపాదించుకోవాలి. తర్వాత సాత్వికమును సంపాదించుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇవన్నీ సంపాదించుకోవడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలంట. ఏం చేయాలమ్మా? ఇవి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఈ లోకంలో ఉన్న సకలం అన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడటమే కాదు, ఏమండి, ఈ లోకంలో ధనం సమకూర్చుకోవటమే కాదు, ఈ లోకంలో వాటితో పాటు నువ్వు సంపాదించుకోవాల్సిన భక్తి, నీతి, విశ్వాసం, ఏమండి, ప్రేమ, ఓర్పు, సాత్వికం, దయ, ఏమండి, ఈ లక్షణాలన్నీ మనం సంపాదించుకుందాము గాక. సందేశం ముగించబడింది, సమాప్తం. హల్లెలూయా. అయితే ఈ యొక్క సబ్జెక్ట్ ముగించబడలేదు, ఇంకా తరువాయి భాగం వచ్చే వారం. దేవునికి స్తోత్రం. ఇప్పటికి 4వ భాగంగా యేసు అడిగిన ప్రశ్నలు ఈరోజు మీతో మాట్లాడుతున్నా. ఇది 4వ భాగం. ఆమేన్. పార్ట్ 4. వచ్చే వారం ఏమండి 5వ విషయాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. 5వ భాగాన్ని కూడా ధ్యానం చేస్తాం. అందరూ మోకరించండి. మన ముందు బల్లారాధన తీసుకొని మనం ముందుకు సాగిపోదాం. స్తోత్రం. హల్లెలూయా.